తెలంగాణ సర్కార్ మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలోనే మహిళా కమిషన్ కేటీఆర్పై సీరియస్ అయింది. ఆర్టీసీ బస్సుల్లో బ్రేక్ డాన్స్లు, రికార్డ్ డాన్స్లు చేసుకోండి, తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, దీనిపై విచారణ ప్రారంభించనున్నట్లు మహిళా కమిషన్ చైర్మన్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయంటూ పేర్కొనడమే కాకుండా ఈ వివాదానికి సంబంధించి ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ కోరే అవకాశం ఉంది. అత్యుత్సాహంతో చేసిన ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఇదేదో బూమ్రాంగ్ అయ్యేలా ఉందని భయపడిన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరారు. పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరిమణులకు మనస్తాపం కలిగితే విచారణ వ్యక్తం చేస్తున్నానని, నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడు లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తానికి కేటీఆర్ మహిళా మనుల దెబ్బకు భయపడి దిగివచ్చి క్షమాపణలు చెప్పడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.